కరీంనగర్ జిల్లా బస్టాండ్లో ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ మేము సైతం యువసేన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చకలం స్వప్న మాట్లాడుతూ రోజు కూలి పని చేసుకునే కూలీలకు బస్టాండ్లో ఇరుక్కుపోయిన ప్రయాణికులకు 150 మందికి అన్నం అల్పాహారం అందిస్తున్నామన్నారు. ఈ విధంగా లాక్డౌన్ ఉన్న అన్ని రోజులు అన్నదానం చేయడానికి సిద్ధంగా ఉన్నామని, దాతలు కూడా ముందుకు వచ్చి రైస్ డొనేట్ చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, విక్రమ్, శ్రీనివాస్, రాణి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు కరీంనగర్ బస్టాండ్లో గత వారం రోజుల నుంచి అల్పాహారం పంపిణీ చేయడం జరుగుతుంది. ఈరోజు స్పెషల్గా ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ మరియు మేము సైతం యువసేన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ అల్పాహారం పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కరోనా సిచ్యువేషన్లో లాక్డౌన్ సమయంలో బస్సుల కోసం లేక ఇబ్బంది పడుతూ ఆకలితో అవస్థలు పడుతున్న వారికి మేము బస్టాండ్లో అయితే ఎవరికైనా ఆకలి తీర్చొచ్చనే ఉద్దేశంతో వారం రోజుల నుంచి చేయడం జరుగుతుంది. మేము చేసే ప్రతి పనికి ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ వాళ్ళు స్పందిస్తున్నారు. చాలా థ్యాంక్స్. ఎందుకంటే మనము మంచి చేయడంలో నలుగురు కలుస్తూ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం రాబోయే 10 రోజులు కూడా పెట్టిస్తాము. ఇక ముందు కూడా మీరు ఏ సేవా కార్యక్రమాలు చేసినా మేమంటూ మీకు ఉంటామని వాళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది. రియల్లీ చాలా సంతోషం అండి. ఎందుకంటే మానవ జన్మ ఇచ్చినప్పుడు మనము ఎదుటి వ్యక్తికి సహాయం చేయడం, వారి పేదరికాన్ని వాళ్ళ పేదరికాన్ని తొలగించడం మన బాధ్యత కదా. సో ఈ కార్యక్రమం అల్పాహారం ఈరోజు సాయంత్రం పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉంది. రాబోయే 10 రోజులు కూడా మళ్ళీ పెడదామని చెప్తున్నాము. మాకు ఈ సేవా కార్యక్రమాలు ఇలా చేయడం మాకు చాలా సంతోషకరంగా ఉన్నది. మరియు ఇంకా ఎక్కడైనా ఎవరికైనా ఆపద ఉన్నది అని అంటే మాకు తెలియజేయండి. తెలియజేస్తే ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ మరియు మేము సైతం యువసేన ఫౌండేషన్ మేమందరం కలిసి విచారణ చేసుకొని మరి అందరినీ మేము చూద్దామని మా ఆలోచన ఉన్నది. కరోనా విజృంభించి విలయతాండవం చేస్తున్న తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరి పరిస్థితుల్లో లాక్డౌన్ను విధించాయి. కోవిడ్ను నియంత్రించేందుకు ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకున్నాయి. ఈ మేరకు సామాన్యులు, పేదలు జీవనోపాధి కోల్పోయి రోడ్డును పడే పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంగా పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి పేదల ఆకలి తీరుస్తున్నాయి. నగరంలోని బస్టాండ్ ఆవరణలో ప్రయాణికులు, నిరుపేదలకు ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్, మేము సైతం యువసేన ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో అల్పాహారం అందిస్తున్నారు. ప్రతిరోజు 150 మందికి అల్పాహారం అందిస్తూ తమ ఔదార్యాన్ని చాటుకుంటున్నారు. రోజు కూలి పని చేసుకుని సంపాదించుకునే కూలీలు, పేదలకు బ్రతుకు భారంగా మారిందని తమ వంతు సహాయంగా అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నామని మేము సైతం ఫౌండేషన్ చైర్మన్ చకలం స్వప్న అన్నారు. లాక్డౌన్ విధించినన్ని రోజులు పేదలకు అండగా నిలుస్తామని చెప్పారు.